ఈరోజు దేవుడు మీకు జీవాన్ని ఇవ్వబోతున్నాడు. మీ ఉద్యోగంలో జీవాన్ని ఇవ్వబోతున్నాడు. ఆమేనండి. మీ వ్యాపారంలో జీవాన్ని ఇవ్వబోతున్నాడు. కృప కలుగునుగా. మీ వ్యాపారంలో మీ ఆర్థిక సమస్యలలో, మీ అప్పులలో, మీ అనారోగ్యంలో ఈరోజు జీవాన్ని దేవుడు నింపబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇన్ని రోజులు ఎండిపోయిన కర్ర వలె ఉన్నామేమో, ఎండిపోయిన ఎముక వలె ఉన్నామేమో, కానీ దేవుడు లేపితే ఎట్లుంటుంది తెలుసా? పూరి గుడిసెలో నుంచి 3 అంతస్తుల భవనంలోకి. గట్టిగా చప్పట్లు కొట్టాలి. కొట్టు కొట్టు, గట్టిగా చప్పట. అరే, చిన్న సైకిల్ తొక్కుకుంటూ వెళ్ళే నువ్వు మీ ఊర్లోకి బెంజ్ కారులో వెళ్ళాలి. గట్టిగా గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఎవరి దగ్గర అయితే చేతులు చాపావో మీ ఊర్లో వాళ్ళకే ఇచ్చే స్థితిలోకి వెళ్ళాలి. తమ్ముడు, ఈరోజు నీ జీవితం ఎండిపోయిందేమో, ఆమేన్, కానీ మీ జీవితాలను దేవుడు చిగురించబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. యోహాను సువార్త 12వ అధ్యాయం 2వ వచనం. యోహాను సువార్త, టైం లేదు, తొందరగా దిలీప్, త్వరగా. యోహాను సువార్త 12వ అధ్యాయం 2వ వచనం. మార్త ఉపచారము చేసెను, లాజరు ఆయనతో కూడా భోజనమునకు కూర్చున్న వారిలో ఒకడు. అప్పుడు మరియా మిక్కిలి విలువగల మాంసి అత్తరు ఒక సేరున్నర ఎత్తు తీసుకొని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో. చాలు. లాజర్ ఎక్కడున్నాడు? ఎక్కడున్నాడు లాజర్? చెప్పు. యేసుతో పాటు భోజనం కూర్చుని. అమ్మా చెప్పాలా? ఎక్కడున్నాడు? ఎక్కడున్నాడమ్మా? యేసయ్య పక్కన కూర్చొని ఏం చేస్తున్నాడు? భోజనం చూస్తున్నాడు. కానీ లాజరు ఎక్కడున్నాడు? అసలు సమాధిలో ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. సమాధిలో మృత తుల్యమైపోయినటువంటి లాజరు ఎక్కడున్నాడు? చచ్చిపోయిన లాజర్ను తీసుకొచ్చి దేవుడు బ్రతికించాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలా? కొట్టు గట్టిగా చప్పట్లు, కొట్టు గట్టిగా చప్పట్లు. హల్లెలూయా, హల్లెలూయా. హలో, మీకు ఒక విషయం చెప్తా. ₹1,00,00,000 మాట ఇది. చదవండి ఒకసారి, ఒక్కసారి చదవండి. 12వ అధ్యాయం 9వ వచనం చదువు డాడీ. 12వ అధ్యాయం 9వ వచనం నేను ముగించేస్తున్నా, చెప్పండి. కాబట్టి యూదులలో సామాన్య జనులు ఆయన అక్కడ ఉన్నాడని తెలుసుకొని యేసును చూచుటకు మాత్రమే గాక మృతులలో నుండి ఆయన లేపిన లాజరును కూడా చూడడానికి వచ్చారు. గట్టిగా చప్పట్లు కొట్టాలా? గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. అరే, ఎందుకు పనికి రాని లాజరు మృతతుల్యమైపోయాడండి. కానీ లాజర్ని చూడడానికి ఏం చేశారు జనాలు? తండోపతండలుగా వచ్చారు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఎందుకు పనికిరాని లాజర్కి విఐపి క్యాడర్ని దేవుడు ఇచ్చేశాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. సెలబ్రిటీగా మారిపోయాడు. ఆమేన్. సెలబ్రిటీగా గుంపులుగా లాజర్ ఎక్కడున్నాడు అని చెప్పి లాజరు కోసం జనాలు పరిగెడుతున్నారు. గట్టిగా చప్పట్లు కొట్టాలా? అరే కొట్టండి అమ్మా చప్పట్లు. ఇది మామూలు విషయం కాదు. హల్లెలూయా. అందరు అనుకున్నారు లాజరు పని అయిపోయిందని. ఆమేన్. లాజర్ పని అయిపోయిందని అందరూ అనుకున్నారు. కానీ లాజరు కన్నీళ్లను చూసిన దేవుడు లాజర్ని విఐపిగా మార్చేసినాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. రాజుల రాజు, ప్రభువుల ప్రభువు పక్కన కూర్చొని ఏం చేస్తున్నాడా? భోజనం చేసి. చెల్లెమ్మా చెప్పమ్మా, ఏం చేస్తున్నాడు? యూదా గోత్రపు సింహమైన దేవాతి దేవుని పక్కన కూర్చొని భోజనము చేస్తున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలా? ఆమేన్. నువ్వు మా ఇంటికి రాకపోరా,
మీరు మా ఇంటికి రావద్దు, పొండి. మీకు పిల్లలు పుట్టట్లే, పొండి. మీకు ఆస్తి లేదు, పొండి. మీరు అప్పుల పాలైపోయారు, వెళ్ళిపోండి. అప్పుల పాలైపోతే మనం ఫోన్ చేసినా ఎవరు లిఫ్ట్ చేయరు. లిఫ్ట్ చేస్తారా డాడీ? మనం అప్పు అయితే ఎవరు లిఫ్ట్ చేయరు. లిఫ్ట్ చేస్తారా డాడీ? ఏంటి? మన బాధ ఆలకించే వాళ్ళే లేరు. చెప్పు, దేవుడు తప్ప మన పాదాలకు ఇచ్చేవాడే లేదు. మనుషుల ప్రేమలవే. ఈరోజు నీ బాధను దేవుడు చూస్తున్నాడా? ఆమేన్. నీ వేదనను దేవుడు చూస్తున్నాడా? నీ కన్నీళ్ళు ఎవరు చూడట్లేదు అనుకుంటున్నావా? నీ కన్నీరు చూస్తున్నాడా? ఆమేన్. ఎవరు నిన్ను వద్దనుకున్నా నా దేవుడు వద్దనుకునే దేవుడు కాదు. ఎవరు నిన్ను ప్రేమించినా ప్రేమించకపోయినా దేవుడు నిన్ను ప్రేమిస్తాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ప్రేమిస్తే ఎలా ఉంటుంది తెలుసా మీకు? ఎలా ఉంటుంది తెలుసా? లాజర్ లాగా ఉంటుంది. ఆమేనండి. ఆమేన్. విలువే లేని లాజర్ జీవితానికి ఒక విఐపి క్యాడర్ వచ్చేసింది. ఆమేన్. ఆమేన్. తండోపతండాలుగా ప్రజలు గుమ్ముగూడుతా ఉన్నారు. ఆమేన్. ఆమేన్. తమ్ముడు, ఏ విలేజ్ లోనైతే నీకు దిక్కు లేదన్నారు, ఆమేన్. నా చెల్లెమా, ఏ విలేజ్ లోనైతే, ఏ బంధువుల ముందైతే మీకు దిక్కు లేదు, ఛీ ఛీ అని మాట్లాడారు, వారి ముందే మీరు కారులో తిరగబోతున్నారు. ఆమేన్. ఆమేన్. ఏ బంధువుల ముందైతే మీకు పిల్లలు పుట్టారు అన్నారు, వాళ్ళ ముందే కవల పిల్లల్ని వేసుకొని తిరగబోతున్నాం. గట్టిగా చెవల, గట్టిగా చెవల. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మన కన్నీళ్లను చూస్తున్నాడు. ఆమేనండి. ఆమేన్. మన వేదనను చూస్తున్నాడు, మన ప్రయాసను చూస్తున్నాడు. ఎవరు చూసినా చూడకపోయినా ఎవరు చూడాలి? దేవుడు చూడాలా. దేవుడు చూస్తే ఆ పవర్ వేరే ఉంటుంది. ఈరోజు ఇంత ఆటంకం మధ్యలో ఈ సభ జరుగుతుంది. దేవుడు మీ కన్నీళ్ళను చూశాడు కాబట్టి ఇవి సభ జరుగుతుంది. దేవుని ప్రతినిధిగా ఆమేన్. నీ గుండెలో ఎంత వేదన ఉందో అంత చెప్పేసుకో. ఎందుకోసం వచ్చావో దేవునికి చెప్పేసుకో. దేవుడు ఉట్టి చేతులతో కాదు, నిన్ను సకల సమృద్ధితో ఈ స్థలం నుంచి నా దేవుడు పంపబోతున్నాడు. ఆమేన్. ఈ ముఖం చూడండి, ఈ ముఖం నాకు కనపడొద్దు అన్నది మా పిన్ని. మా అమ్మ చనిపోతే మా నాన్న మరొక వివాహం చేసుకుంటే వచ్చినటువంటి పిన్ని నన్ను ఇంట్లో నుంచి వెళ్ళగొట్టేసింది. ఈ ముఖం కనపడితే నేను ఉండను అన్నది. ఇంటింటికి వెళ్ళి అడుక్కొని తిన్న ఈ బ్రతుకు. చిన్నప్పుడు బంధువుల ఇంటికి వెళ్ళిన చీ అని నెట్టేసేవాళ్ళు, రక్త సంబంధికుల ఇంటికి వెళ్ళిన చీపో అని చెప్పేవాళ్ళు. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. అందరూ చీ అంటున్నారు. కానీ ఈరోజు ఒక్కసారి మా ఇంటికి రావా అమ్మ తేజ? ఒక్కసారి మా ఇంటికి వచ్చిపోవా ప్లీజ్? ఒక్క ఫంక్షన్కైనా రావచ్చు కదా. కానీ వెళ్ళే టైమే దేవుడు ఇవ్వట్లేదు. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా హల్లెలూయా. ఒక విషయం చెప్తా. మా అత్త నాతో ఒక మాట అన్నది, అరే నీకెందుకురా చదువు, నా కొడుకు బర్రెలున్నాయి, గొర్రెలున్నాయి, భూములున్నాయి, అన్నీ ఉన్నాయి కాబట్టి చదువుకుంటాడు. నువ్వు ఏ దిక్కు లేనోడివి, అనాథగాడివి, నీకెందుకురా చదువు? గా బర్రెలుగా గా ఊర్లా అంటే లేదత్తమ్మ నేను చదువుకుంటాను. అదే మా అత్త కొడుకు 90 కోట్ల కోసం నేను మా ఊరు వెళ్తే ఉదయం నుంచి సాయంత్రం వరకు నాతోనే తిరుగుతాడు. ఎందుకు తెలుసా? అరే నేను పాస్టర్ని రా, నేను 90 కోట్ల తాగిపియొద్దురా నాయన, వద్దురా, నువ్వు బిర్యానీ తింటా అంటే తిను, ఏది చేయన్నా చేయి, కానీ నేను తాగిపియొద్దురా నా చేతులతో అంటే నైట్ అంతా. హల్లెలూయా, హల్లెలూయా. కృప కలుగునుగాక. 90 కోట్ల కోసం
నా వెనకాల తిరుగుతాడు. ఎవరు? గొర్రెలు ఉండేటోడు, బర్రెలు ఉండేటోడు, భూములున్నోడు, తల్లిదండ్రులు ఉన్నాడు. కానీ ఇంటింటికెళ్ళి అడుక్కుతున్న ఈ అనాథ, బుక్కెడు బువ్వ దొరకక అనాథగా బ్రతికిన ఈ అనాథ చరిత్రనే దేవుడు మార్చేసినాడు. గట్టిగా చప్పట్లు కొట్ట. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు అమ్మ తేజయ్య గారితో సెల్ఫీలు దిగుతున్నారు, అమ్మ తేజయ్య గారితో ఫోటోలు దిగుతున్నారు. ఈ క్యాడర్ ఇచ్చింది ఎవరు తెలుసా? నా తల్లిదండ్రులు కాదు, నా బంధుమిత్రులు కాదు, నా రక్త సంబంధికులు కాదు. ఈ క్యాడర్ ఇచ్చింది నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువు. గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఏడుస్తున్నావు, బాధపడుతున్నావు, కుమిలిపోతున్నావు. ఈరోజు నీ జీవితంలో దేవుడు గొప్ప అద్భుతాన్ని జరిగించబోతున్నాడు. ఆమేన్. ఈరోజు నీ జీవితంలో గొప్ప అద్భుతాన్ని దేవుడు జరిగించబోతున్నాడు. ఆమేన్. కృప కలుగును గాక, కృప కలుగును గాక, కృప కలుగును గాక. హల్లెలూయా. యెషయా గ్రంథం 43వ అధ్యాయం, యెషయా గ్రంథం 43వ అధ్యాయం 18-19 వచనాలు. దేవుడు నీకు విఐపికి ఆర్డర్ని ఇవ్వబోతున్నాడు. తల మీద చేయబెట్టుకో. నీ చరిత్రను దేవుడు మార్చబోతున్నాడు. ఆమేనను. నీ ఒడిలో చక్కని కొడుకుంటే నువ్వు విఐపివే. నీ కొడుకుని చూడడానికి కాదు. ఆమెన్. నీ కొడుకుని చూడడానికి క్యూలు కట్టాలి. ఆమెన్. అంత స్మార్ట్ కొడుకు పుట్టబోతున్నాడు. ఆమెనానండి, ఆమెనానండి. కృప కలుగును గాక, కృప కలుగును గాక. సమూయేలును బట్టి హన్న చరిత్రను దేవుడు మార్చాడు. గొప్ప ప్రవక్తకు తల్లయింది. ఆమెనానండి. గొప్ప వాళ్ళు పుట్టేటప్పుడు అట్లనే అబార్షన్స్ అవుతాయి. చివరికి గొప్పోళ్ళు పుడతారు. కొట్టాల గట్టిగా చెప్పట. గొప్ప వాళ్ళు పుట్టేటప్పుడు శ్రమలు ఎక్కువ వస్తాయి. ఆమెనానండి, ఆమెనానండి. హల్లెలూయా. గొప్ప వాళ్ళు పుట్టేటప్పుడు శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, కన్నీళ్ళు వస్తాయి. కష్టాలలో కన్నీళ్ళలో దేవుని కొరకు నిలబడండి. దేవుడు అద్భుతం జరిగించబోతున్నాడు. నేనున్నా, ఇటు చూడండి, నేనున్నా. నైట్ 11 గంటలకు నా చేతులకు పేపర్ వచ్చింది. వద్దులే, క్యాన్సిల్ చేసుకుందామంటే చేసుకోలేనా? ఇటువంటి టైంలోనే మనం నిలబడాలా. ఆమేనానండి. హల్లెలూయా. దేవుడు కొన్ని సార్లు టెస్టింగ్ చేస్తాడు. ఆ టెస్టులలో ఏంటి? 10 లక్షల అప్పు కావచ్చు, 5 లక్షల అప్పు కావచ్చు, 50 లక్షల అప్పు కావచ్చు. కానీ ఆ అప్పులు తీర్చేది ప్రభువే. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. ఆయన పెట్టే టెస్టింగ్ లో బార్డర్ మార్క్స్ తో మనం పాస్ అవ్వద్దు, ఫస్ట్ క్లాస్ మార్క్స్ తో పాస్ అవ్వాలా? చెప్పండి. ఫస్ట్ క్లాస్ మార్క్స్, ఫస్ట్ క్లాస్ మార్క్స్ పాస్ అవ్వాలి. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా. ఎంతమంది పాస్ అవుతారు? ఎంతమంది పాస్ అవుతారు చెప్పండి. అయ్యా, నువ్వు ఎన్ని అబార్షన్స్ అయినా నాకు సంబంధం లేదు, నేనైతే నిలబడతా, నువ్వు నాకు ఇస్తావు. ఆమెన్. ఎంత అప్పులైనా పర్లేదు, నువ్వు నన్ను నిలబెట్టుకుంటావు. ఆమెనానండి, ఆమెనానండి. నన్ను నిలబెట్టుకో ప్రభువా. చదువు, చదువు, తొందరగా చదువు, టైం లేదు. 2 నిమిషాలు. హల్లెలూయా. 43వ అధ్యాయం 18. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 18-19. త్వరగా. మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనుకొని, పూర్వకాలపు సంగతులను తలంచుకొనుకొని. ఇదిగో చెల్లెమ్మ, పూర్వకాలము జరిగింది ఇంకెప్పుడు రాకూడదు. 2 అబార్షన్స్ గురించి ఎక్కడ చెప్పొద్దు. ఆమేనండి. ఆమేన్. ఇదిగో అప్పుల గురించి ఎక్కడ చెప్పుకోకు. చేదు అవమానాలు ఎక్కడ తలెత్తొద్దు. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేస్తున్నాను. ఈ రోజే దేవుడు నూతన క్రియ చేయబోతున్నాడు. ఇప్పుడే అది లేచి నిల్చోండి ఒకసారి. ఇప్పుడే అది మొలుచును. మీరు దానిలో నేను అరణ్యములో రోగు కలుగజేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. హల్లెలూయా. ఇదిగో నూతన క్రియ జరగబోతుంది. ఆమేనండి. ఆమేన్. అయా, నూతన క్రియ జరగబోతుంది. తమ్ముడు, నూతనమైన ఉద్యోగం రాబోతుంది, నూతనమైనటువంటి క్రియ. ఆమేన్.